హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో పిల్లలకి హెల్తీ ఆహారం తినిపించడం అంటే అదొక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే మంచి చేసే విషయాలేమి పిల్లలకి నచ్చట్లేదు కాబట్టి అలాంటి విషయమే ఇది కూడా అన్నమాట. ఇక్కడ నేను పరాటాలు చేశాను. పరాటా అనండి, చపాతీ అనండి, ఎలా అయినా అనుకోవచ్చు. కొన్ని పూరీలు కూడా చేశాను అనమాట. ఇందులో నేను ఏం మిక్స్ చేశానో ఈ వీడియోలో చూపించేస్తాను. చాలా యూస్ఫుల్ టిప్పు, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇందులోకి నేను చనాదాల్ కర్రీని అయితే యూస్ చేసుకున్నాను. ఈ కర్రీ రెసిపీ కూడా ఆల్రెడీ ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మునక్కాయలు తీసుకున్నాను. మునక్కాయలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా వరకు పిల్లలైతే అవాయిడ్ చేస్తూ ఉంటారు. మా పాప అయితే కాలేజ్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో అస్సలు పెట్టొద్దంటది. అక్కడ స్పూన్తో తినాలి, మునక్కాయలు తినను అనేసి. ఇంటికి వచ్చేదాకా తినమంటే కూడా అంత ఇష్టంగా అయితే తినరన్నమాట. మా అబ్బాయి అయితే అస్సలు తాకనే తాకడు మునక్కాయి. వాడికి చాలా ఇష్టం లేని విషయాల్లో ఇది కూడా ఒకటన్నమాట. అస్సలు తినడు. అలాంటి పిల్లలు అందరి ఇంట్లలో ఉంటారండి. ఏదో ఒక కూరగాయ తినని వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇలాంటి టిప్స్ చాలా యూజ్ అవుతాయి. నేనైతే ఇక్కడ మునక్కాయలని ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నాను. ఉప్పు వేసుకొని చేసుకోవచ్చు, లేదంటే ఉప్పు వేసుకోకుండా అయినా బాయిల్ చేసుకోవచ్చు. ఇలా మునక్కాయలని ముక్కల్లాగా కట్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఇలా కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేశాను అనమాట. మొత్తం సాఫ్ట్గా ఉడుకుతుందని కొంచెం సాల్ట్ కూడా వేశాను. తర్వాత ఈ మునక్కాయలన్నింటికి ఇలా గుజ్జునైతే తీసేసుకున్నాను. గింజలు ఉంటాయి కదా, గింజలు కూడా వేసేసుకోవచ్చు. గింజలేమీ పడేయక్కర్లేదు. ముదిరిపోయిన మునక్కాయలైనా కాస్త మరీ ముదిరిపోతే కాదు, కొంచెం ముదిరిన మునక్కాయలను కూడా వేసేసుకోవచ్చు అనమాట. సాఫ్ట్గా అయితే ఉడికించేసుకోవాలి. మొత్తాన్ని గుజ్జునైతే ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. చూస్తున్నారు కదా, తొక్కలన్నీ ఇలా వచ్చేసినాయి అన్నమాట. ఇవి ఉడకబెట్టిన నీళ్లు, మునక్కాయలు ఉడికించిన నీళ్ళు అన్నమాట. ఈ నీళ్ళల్లో కూడా చాలా పోషక విలువలు అయితే వచ్చేస్తుంటాయి కదా, ఇవి కూడా పడేయకుండా యూస్ చేసుకుందాము. తర్వాత ఒక బౌల్లోకి గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మనం మామూలుగా చపాతీకి, పరాటాకి వాటికి కలుపుకుంటాం కదా, పూరీకి కూడా ఇప్పుడు చాలా వరకు గోధుమ పిండిని యూస్ చేస్తున్నారు. మైదాని ఎవరు పెద్దగా యూస్ చేయట్లేదు కదా. తర్వాత ఆ పిండిలో మీకు ఎంత పిండి కావాలో అంత గోధుమ పిండిని అయితే తీసుకోండి. మీకు ఎన్ని చపాతీలు ఆరు పరాటాలు కావాలో దాన్ని బట్టి. తర్వాత తీసి పెట్టుకున్న గుజ్జునంతా ఇందులో వేసేస్తున్నాను. తర్వాత నేను ఆల్రెడీ మునక్కాయలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసానని చెప్పా కదా, అందుకే కాస్త సాల్ట్నైతే వేసుకున్నాను. ముందే వాటర్ వేయకుండా ఈ పిండిలో ఇంకేమీ ఆయిల్ ఏమీ వేయట్లేదు నేను. కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ మునక్కాయల గుజ్జులో ఉన్న తడితోనే పిండి మొత్తాన్ని ముందుగా అయితే కలుపుకోవాలి. ఇది మొత్తం పిండికి పట్టేటట్టు, మునక్కాయ మొత్తం గుజ్జంతా నలిగేటట్టు ఇలా నలుపుకుంటూ పిండిని పిసికినట్టుగా కలుపుకుంటే మునక్కాయ గుజ్జు తడితోటి పిండి అయితే కాస్త ముద్దకైతే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా కాస్త ముద్దగా అయితే వచ్చేస్తుంది. మంచిగా మొత్తం కలిపేసుకుంటే ఆ తడితోనే పిండి ఆల్మోస్ట్ 70% అయితే తడిసిపోతుందన్నమాట. తర్వాత ఈ పిండిలో మనం ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని పోసేసి మిగిలిన పిండినైతే కలిపేసుకుందాము. కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ తడి ఉంటుంది కాబట్టి. ఈ నీళ్లు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవడానికి ట్రై చేస్తే మరీ మంచిదన్నమాట. చపాతీలు బాగా సాఫ్ట్గా వస్తాయి. లేదన్నా మనం మామూలుగా చపాతీ పిండి కలుపుకున్నట్టే కలిపేసుకోవచ్చు. కొంచెం కొంచెం చల్లుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. పిండి పలచపడిపోకుండా మనం నార్మల్గా చపాతీకి, పరాటాకి కలుపుకున్నట్టే అన్నమాట. ఇలా పిండిని సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత పిండి పైన కాస్త ఆయిల్ వేసేసి, పిండి డ్రై అయిపోకుండా ఉండాలంటే కాస్త ఆయిల్ వేసి తడిపేసి ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది కాస్త ఒక హాఫ్ అన్ అవర్ నానాలి. ఇలా పక్కన పెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నానిపోతుంది అన్నమాట. చూడండి, ఇలా ఒక అరగంట సేపు నానిన తర్వాత పిండి ఇంకాస్త సాఫ్ట్గా అయితే వస్తుంది. తర్వాత ఈ పిండిలో మనకు కావాల్సిన వరకు చిన్న చిన్న పార్ట్స్ చేసుకొని చపాతీలకి, పూరీలకి వాటికి ముద్దలు చేసుకుంటాం కదా, అలాగా ముద్దల్లాగా తీసుకొని ఇలా మనకు కావాల్సిన సైజులో ముద్దలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కాస్త పొడిపిండిని వేసుకుంటూ మనకు కావాల్సిన మందంలో, కావాల్సిన సైజులో చపాతీలాగా అయితే ఒత్తుకుంటున్నాను. చపాతీలు మరీ మందంగా కాకుండా, అలా అని మరీ పలచగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్టుగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి
చపాతీల్లాగా ఒత్తుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మీకు కనిపిస్తుంది కదా, ఇందులో మనం వేసిన మునక్కాయ గుజ్జులోని గింజలు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు పూరి కనుక చేసుకునే పనైతే మునక్కాయ గుజ్జుని గింజలు ఉంటాయి కదా, వాటికి వల్ల పూరి ఎక్కువగా పొంగదు. ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని లైట్గా మిక్సీ పట్టేసుకొని కలుపుకుంటే కనుక పూరీలు బాగా పొంగుతాయి. లేదంటే ఆ గింజలు ఉన్న దగ్గర చిట్లిపోయి పూరి పొంగదన్నమాట. ఇలా ఒత్తుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో మునక్కాయ గుజ్జంతా. నేనైతే ఇలా చపాతీలని ప్రిపేర్ చేసుకోవాలని ఇలా రెడీ చేశానన్నమాట. తర్వాత వీటిని ఇలా ప్యాన్ మీద కాల్చుకోవాలి. ముందు ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ముందే ఆయిల్ వేయకుండా 2 వైపులా ఒక 30 సెకండ్స్ పాటు కాల్చుకొని కాస్త బబుల్స్ వచ్చిన తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసుకొని 2 వైపులా బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టుగా కాల్చుకోవాలి. నార్మల్గా మనం చపాతీస్, పరాటాస్ కాల్చుకున్నట్టే అనమాట. మనం వేసిన మునక్కాయ గుజ్జు ఎంత పర్టికులర్గా కనిపిస్తుందో చూడండి. అలా కనిపించకుండా పిల్లలు ఇష్టం లేని వాళ్ళు తినేయాలంటే కాస్త మిక్సీకి వేసుకొని వేసేసుకోవచ్చు. గుజ్జు మనం ఎంత నలిపినా గింజలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. గింజలను తీసి పడేయకుండా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పిండిలో మిక్స్ చేసేసి వేసేస్తే తినని పిల్లలు కూడా అస్సలు తెలియకుండా తినేస్తారన్నమాట. పూరీల్లాగా వేసుకున్నా కానీ బాగా పొంగుతాయి అలా చేసినప్పుడు. ఇలా 2 వైపులా చపాతీలని మొత్తం కాల్చేసుకోవాలి. మనకి ఎన్ని చపాతీలు రుద్దుకున్నామో అన్నింటినీ ఇలా అయితే కాల్చేసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత కొన్ని పూరీల్లాగా కూడా వేసి చూపిద్దామన్నట్టు పూరీ కూడా ప్రిపేర్ చేశానన్నమాట. అవే రొట్టెలతోటి పూరీ కూడా చేసేసాను. చపాతీకి రుద్దుకున్న వాటితోనే పూరీ చేశానన్నమాట. చూడండి పూరీలు ఎలా పొంగుతున్నాయో. గుజ్జు కనుక మిక్సీకి వేసుకొని పిండిలో కలుపుకుంటే ఇంకా బాగా పొంగుతాయి. చూడండి ఇన్ని పూరీలు, ఇన్ని చపాతీలు అయితే ప్రిపేర్ చేసేసాను ఆ కాస్త మునక్కాయ గుజ్జుతోటి. ఇక్కడ నేను చనాదాల్ కర్రీతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ వీడియో కూడా ఛానల్లో ఉంది. మసాలా పౌడర్ లేకున్నా కూడా చనాదాల్ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి. చూస్తున్నారు కదా చపాతీలు ఎంత సాఫ్ట్గా ఎంత మంచిగా తునుగుతున్నాయో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మసాలా కర్రీస్తో అయితే ఇంకా ఫ్లేవర్ అదిరిపోతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని ఒకసారి వెరిఫై చేయండి. ఛానల్లో ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.